భయపడ్డారా? లేకపోతే ఏంటమ్మాయి గారు, ఎంత పిలిచినా వినిపించుకోరే, అలా పరధ్యానంగా ఉన్నారేంటి? పరధ్యానం కాదు దేవుడు, వరధ్యానం. పరధ్యానమా అంటే? భగవంతుడు నేను ఒక వరం అడిగాను దేవుడు, అది నెరవేరుతుందో లేదో అన్న ధ్యాసలో ఉన్నాను. ఏం వరం అమ్మాయి గారు? నాకు మంచి తోడు నిమ్మని. మంచి తోడంటే? అమ్మలా అనురాగం పంచేవాడు, అన్నలా ఆప్యాయతను అందించేవాడు, తండ్రిలా ఆపదల్లో ఆదుకునేవాడు, కలకాలం కంటికి రెప్పలా చూసుకునేవాడు కావాలని. ఆ మాత్రం దానికి భగవంతుడు వరం ఇవ్వాలా ఏంటి? మీకు నేను తోడున్నానుగా అమ్మాయి గారు. ఇప్పుడైతే నువ్వు ఉన్నావో జీవితాంతం ఉండగలవా? ఎందుకుంటాను? ఉంటాను. నిజంగా ఉంటావా? నిజంగా. ఒట్టు. ఒట్టు. ఏమిటయ్యా గంగరాజు అనేది? వాడేదో ఎదవ పని చేశాడని మనం కూడా చేయమంటావా? చెయ్యకపోతే మనమందరం ఎదవల్లా మిగిలిపోతామండి. అసలు ఆయన మీతో ఏమన్నాడు? నా కూతుర్ని ఇక్కడ ఇడిచెళ్తున్నాను, నన్ను గెలిపించండి, గెలిచిన వెంటనే ఈ ఊరిని ఉద్ధరిస్తాను అన్నాడు కదా. అవును అన్నాడు. మరి ఇప్పుడు అది గెలిచాడు, పైగా మంత్రి అయ్యాడు. కానీ ఏం చేస్తున్నాడు? మనూరు గురించి మాట్లాడడానికి వెళ్ళిన వాళ్ళని కనీసం పలకరించకపోగా పురుగులు చూసినట్టు చూస్తాడంటండి. మరి వాడికి బుద్ధి చెప్పాలా వద్దా? ఆ మాట నేను కాదంటలేదయ్యా, కానీ వాడిని ఏం చేయాలన్నదే నాకు అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? మీకు గుర్తుందో లేదో, ఆడు మీతో ఇంకో కోత కూడా కూర్చాడు. ఆడన్నమాట నిలబెట్టుకోలేకపోతే ఆడి కూతుర్ని ఏం చేసినా పర్వాలేదు అన్నాడు కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి నున్నగా గుండు కొట్టించి సున్నపోట్లు పెట్టించి గాడి ఎక్కించి ఫోటోలు తీయించి దాన్ని పేపర్కి ఎక్కించామనుకోండి, దాంతో పరువు బసారికి ఎక్కుద్ది, ఇంకో బాలి తప్పుడు పనులు చేయకుండా ఉంటాడు. కరెక్ట్. మా డాడీ ఐడియా అదృష్టం. వెంటనే ఫాలో అయిపోండి. అర్థం లేకుండా మాట్లాడకండి. తండ్రి చేసిన తప్పులకి కూతురుకి అంత పెద్ద శిక్ష. నిజమేనయ్యా గంగరాజు, పాప అమ్మాయి ఏం తప్పు చేసింది? ఆహా, అయితే ఏం చేయమంటావు బాబు? ఆవిడ గారికి బొట్టెట్టి పట్టుచీర కట్టి పల్లకి ఎక్కించి ఒహం ఒహం గడి ఒహం ఒహం అని ఊరేగించమంటావా? మాట్లాడంటాయా? అడే పాపం చేసి నన్ను ఒక్కనే కాదు, మిమ్మల్ని అందరినీ, హోల్సేల్ గా ఈ ఊరు మొత్తాన్ని, ముఖ్యంగా ఈ రాయుడి గారిని. అవునండి రాయుడు గారు, గంగరాజు అన్న కూడా నిజం లేకపోలేదు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మీ మాటకున్న గౌరవం నిలబడాలంటే అంత పెద్ద శిక్ష కాకపోయినా మనం ఏదో రకంగా సర్వేశ్వరరావు గుణపాఠం చెప్పాలి. ఇవాళ నన్ను ఆలోచించుకోనివ్వండి, నిర్ణయం రేపు తీసుకుందాం. రండమ్మాయి గారు. హాయ్ బాబాయ్, నేను వచ్చేసాను. దేవుడు ఎప్పుడు వచ్చావు? మరదే తాతయ్య లేకుండానే నేను పట్నం వచ్చేసానుగా. తాతయ్య లేకుండా నువ్వు వచ్చినట్టు ఆయనకు తెలుసా? తెలీదుగా. అమ్మకి తెలుసా? తెలీదుగా. పోనీ ఊళ్ళో ఎవరికైనా తెలుసా? తెలీదుగా. నువ్వు పట్నం వచ్చాడు కనీసం నీకైనా తెలుసా? ఏంటి ఏలకోళంగా ఉందా? ఓన్ని దుంప తెగ ఊళ్ళో వాళ్ళు ఎంత కంగారు పడతారు. నేను ఎడుతుంటే వేళకోళం సిగకోళం అంటారు. ముందు నాకు గది. గదా గదెందుకు? ఇంట్లో ఉండొచ్చుగా. నేను ఒక్కడనే కాదు, నాతో ఇంకొకళ్ళు వచ్చారు. అమ్మాయి ఎవర్రా? అది రహస్యం, తర్వాత చెప్తాను. ముందు గది. అమ్మాయి ఎవరో చెప్పు, తర్వాతే గది. కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది, చెప్పకపోతే గది పవా. బాబా అంత కోపం ఎందుకు రా బాబు? రూమేగా. నాకు రూమ్ వద్దు, గదే కావాలి. రూమ్ అంటే గది, గది రూము, రెండు ఒకటే. అవునా? అమ్మాయి గారు, మన గది దొరికేసింది, లోపలికి వచ్చేయండి. రండి రండి. అమ్మాయి గారు, ఇందాక చెప్పానే చిన్నప్పుడు వాళ్ళ బామ్మ నగలు కొట్టేసి పట్నం వచ్చి హోటల్ పెట్టాడని, దొంగ బాబాయ్ అతనే ఇతను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. వాడు అన్ని జోకులు ఎత్తుంటాడు, అదే అబద్ధాలే. అవును బాబాయ్, వాళ్ళంతా ఎవరు? వాళ్ళ చేతుల్లో జాకెట్ గుట్టలు ఉన్నాయేంటి? పిన్నేమైనా గుట్టలు కొట్టు పెట్టిందా? నోరు మీద మీ పిన్ని వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంది. వ్రతమా? దేవుడు నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే పిన్ని. పిన్ని, అమ్మాయి గారు ఎవరని మాత్రం అడగద్దు, అది రహస్యం, తర్వాత చెప్తాను. ఏ అమ్మాయి గారు, మా పిన్ని. నమస్కారం. నమస్కారం. రామ్మా, బొట్టు పెట్టుకొని ప్రసాదం తీసుకుంది గాని. రే షాకు, నీ షడన్ ఎంట్రీకి ఎప్పుడో నా గుడ్డ తస్తారా? ఎందుకు పిలిచావు? నువ్వు పైకి వెళ్ళి 5వ నెంబర్ రూమ్ క్లీన్ చేసి ఉంచు, అందులో దేవుడు వాళ్ళు ఉంటారా. మీరు చెప్పే మాటలు మేము నమ్మమండి.
మీకు తెలియకుండా మీ ఇంట్లోంచి ఆ అమ్మాయిని ఆ దేవుడు తీసుకెళ్ళటం అనేది అసంభవం. ఏమండే ఈ ముసుగుల గుద్దులాట ఎందుకని ఉన్నమాట చెప్పేస్తున్నా. మీరు ఆ సర్వేశ్వరరావు కొమ్మక్కయ్యారని గంగరాజు ఏ? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? రోజు నెత్తేసారు కదా మేమన్నా తాగి మాట్లాడుతున్నాం అనుకున్నావా? బాబు ఆ నిప్పు సంగతి మీకే కాదు మాకు కూడా తెలుసు. కానీ ఏం చేస్తాం, నిప్పు కూడా చదలబట్టే రోజులు ఇవి. పెద్ద పెద్దోళ్ళే పదాలు అడ్డం పెట్టుకుని పాపిష్టి పనులు చేస్తున్నారు. ఈయనొక్కడే ఏమైనా పైనుంచి లటక్కన ఊడిపడ్డా? ఆగండి. దేవుడు తప్పు చేయడన్న నమ్మకం నాకుంది. వాడు ఏం చేసినా దాని వెనక న్యాయమైన కారణం ఉంటుంది. ఒకవేళ వాడే గనక తప్పు చేసి ఉంటే అది నా తప్పు, నా పెంపకం తప్పు. అందుకే నిజం నిరూపణయ్యే వరకు నేను ఈ స్థానంలో కూర్చోను. ఏ తీర్పు ఇవ్వను. దయచేసి ఈ విషయంలో నా నిర్ణయానికి ఎప్పుడూ ఎదురు చెప్పదు. అమ్మాయి గారు ఏం పర్వాలేదు, సిగ్గు లేకుండా తినండి. సిగ్గు లేకుండా కాదు, సిగ్గు పడకుండా తినండి అనాలి. మాకు తెలుసులే, రెండు ఒకటే. కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. ఆ పచ్చడి తినడానికి పనికి రాదు కానీ ఏమే అమ్మాయి గారికి కాస్త అల్లం పచ్చడి వేసి 2 గాలి. అబ్బా వద్దండి, వద్దు. ఇప్పటికే తినమ్మా. ఏంటమ్మాయి గారు వద్దంటారు? మీరు తిన్నది ఒక గారి, నేను 20 లాగించాను. ఏం పర్వాలేదు, వేసుకోండి. వద్దు దేవుడు, కడుపు నిండిపోయింది, ప్లీజ్. సర్లే, ఫీజు వదిలేపింది, వదిలేద్దాం. అబ్బు ఎవరికి ఆకు? నీకు కాదు, నాకు. దాని ముందే ఉంటారు. గల్లబెడి దగ్గర ఎవరున్నారు? ఆడేసి పర్లేదు, నీ మీద బెటర్. వెళ్ళి తగలడు, కూర్చో. దేవుడు ఇక లెగతావా? లేచిపోదాం లేచిపోదాం, లేకపోతే దొంగ బాబాయ్ దిష్టి పెట్టినా పెట్టగలడు. ఏయ్ ఊరికే అన్నానులే బాబాయ్. ఏమండి వాళ్ళిద్దరిని చూస్తుంటే సునీల్ చెట్టి శిల్పా చెట్టి లాగా లేరు? బాలకృష్ణ రామకృష్ణ లాగా ఉన్నారు. వాళ్ళ సంగతి నాకు తెలియదు గాని అమ్మాయిని చూస్తుంటే మాత్రం మన దేవుడి పక్కన దేవతలా ఉంది. ఎక్కడికి? మాధవ గారు వెళ్ళేదేగా. ఇదే మరి ఆపుతావేంటి? అర్థమైన లోపలికి వెళ్తాకి లేదు. కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. నేనేం అడ్డమైనోడిని కాదు, దేవుణ్ణి. వెళ్ళి అమ్మాయి గారిని పిలువు. ఏంటి నువ్వు దేవుడివా? అమ్మాయి గారిని పిలవాలా? పొద్దునే కలిగని తాగొచ్చావేంటి? ఏంట్రా అన్నావు? అయ్యారా అరే ఆయన ఇక్కడున్నాడేంటి? ఎవరో అదే ఆ బట్టపుర్రాయన సర్వేశ్వరరావు గారు. ఆయన ఇంట్లో ఆయన ఉండకపోతే మరి నువ్వు ఉంటావా? ఆయన నాకు తెలుసు. అయ్యగారు అయ్యగారు చెప్తాను నీ కాదు. వదలమంటుంటే ఆగమంటుంటే వదలమంటుంటే ఆగమంటుంటే అతను వదులు. విన్నావా? మీరు పైన వెయిట్ చేయండి, అలాగే. నేను జాయిన్ అవుతాను. రై మీరు లోపలికి వెళ్ళండి. ఏంటి దేవుడు ఇలా వచ్చావు? ఏమిటి ఇలా వచ్చావని తాపిగా అడుగుతారేంటండి? మీరు చేసిన పని ఏమైనా బాగుందా? దేవుడు ఏమిటి ఆవేశం? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందా? మీరు మాట నిలబెట్టుకోలేదన్న కోపంతో ఆ గరిశెట్టి గంగరాజాళ్ళు అమ్మాయి గారికి గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టించి గాడిద మీద ఊరేగించి ఆ ఫోటోలు పేపర్కి ఎక్కి శాంతికి గుండు కొట్టించారా? ఈ దేవుడి కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనిస్తాడా? థ్యాంక్ యూ దేవుడు, థ్యాంక్ యూ. అందుకే రాత్రికి రాత్రి అమ్మాయి గారిని తీసుకుని పారిపోయి పట్నం వచ్చేసాను. శాంతిని తీసుకొచ్చేసావు? ఏది? ఇక్కడ లేదు. ఎక్కడుంది? మా నాన్న దగ్గరికి వెళ్ళావా? అవునండి. ఎందుకు? ఎందుకంటారేంటండి? అసలు ఆయన చేసింది న్యాయమా? మీరే చెప్పండి. దేని గురించి దేవుడు నువ్వు మాట్లాడేది? అయ్యో రామా, అసలు విషయం మీకు తెలియదు కదా. ఈసారికి మీరు నన్ను గెలిపించండి. ఈ ఊరికి నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి నేను మంచి చేశానన్న రోజు నా కూతుర్ని నేను తిరిగి తీసుకువెళ్తాను. అలా హామీగా మిమ్మల్ని పెట్టేళ్ళి ఆయన గెలిచిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి కదండి. ఆయన మాట తప్పేసరికి ఆ గంగరాజు గారు బంగారాజు గారు రెచ్చిపోయి మీకు గుండు కొట్టించి సున్నబొట్లు పెట్టించి ఊరేగించాలని పంచాయతీ పెట్టించారండి. అందుకే నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేశాను. మీరెందుకు అమ్మాయి గారు బాధపడతారు? ఇందులో మీ తప్పే ఉంది. అయినా మీ నాన్నగారిని నేను గట్టిగా అడిగేశానండి. దాంతో ఆయన కంగారు పడిపోయి మా ఊరెళ్ళి చేస్తానన్న పనులన్నీ చేసి మిమ్మల్ని తీసుకెళ్తానన్నానండి. మనం ఇక్కడ ఉన్న విషయం ఆయనకి చెప్పేశావా? చెప్పేశానండి. ఏం లేదు, ఏం లేదు. ఏమైంది అమ్మాయి గారు? ఏం లేదు, నేను ఇప్పుడే వస్తాను. నేను వచ్చే వరకు తలుపు తీయొద్దు.
రండి ఇన్స్పెక్టర్ గారు, టిఫిన్ చేయడానికి వచ్చారా? కాదు, నీ లాడ్జి చెక్ చేయడానికి. మా లాడ్జి చెక్ చేయడానికా? ఏంటండి చెక్ చేసేది? ఇది ఏమన్నా బ్రదర్ లాడ్జి అనుకున్నారా? ఆగండి, లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. ఇట్ ఈస్ మై ప్రిసైజ్ క్వశ్చన్. మర్యాదగా అడ్డు తప్పుకోకపోతే ముందు మీ ఎత్తని బొక్కలు తయారు. తప్పుకో. దేవుడు, ఇది నా మెళ్ళో కట్టు. ఎందుకండి అమ్మాయి గారు? నీ పేరేంటి? రామారావు. ఏ ఊరు మీది? రాజమండ్రి. దేవుడు, ప్రశ్నలతో విసిగించుకో. మనం పెద్ద ఆపదలో ఉన్నాం. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఇది నువ్వు నా మెళ్ళో కట్టాలి. మీ పేరేంటి? నా పేరు సూర్యారావు. ఏ పని మీద వచ్చారు? ఇది వెంటనే కట్టకపోతే నా మీద ఒట్టి. ఆ మాత్రం దాని కొట్లు ఎందుకులేండి, కడతాను. మీ పేరేంటి? వెంకట్రావు. ఇది కడితే నిజంగానే ప్రమాదం నుంచి బయటపడతామా? అవును. అయితే అది కూడా బలంతాడేనమాట. అవును. నాకెలా తెలిసిందో చెప్పుకోండి చూద్దాం. దేవుడు, నా చిన్నప్పుడు మా ముసలమ్మ ఇది నా మెళ్ళో కడుతూ దేవుడు, ఇది వెంటనే నా మెళ్ళో కడతావా లేదా? ఆ మాత్రం దానికి అంత కోపం ఎందుకండి? కడతాను, ఇలా ఇవ్వండి. ఎరా వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్ ఏనా? చిరిగి చాటంత అయింది. అంటే ఏముంది, ఆ ఎస్ఐ గాడు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళాడంట. తీరా వెళ్ళేసరికి ఆ గదిలో మొగుడు పెళ్ళాలున్నారంట. హ, ఆ ఎస్ఐ ఎవడో నీలాంటి చవటై ఉంటాడు. ఎవరి గది అనుకుని ఎవరి గదికి వెళ్ళాడు? వాడెళ్ళింది కరెక్ట్ గదికే. యు ఆర్ అండర్ అరెస్ట్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ అండ్ వాట్ గ్రౌండ్స్ యు ఆర్ గోయింగ్ టు అరెస్ట్ మీ? ఒకరినే కాదు, మీ ఇద్దరిని. అదే ఎందుకని అడుగుతున్నాను. అండర్ ఇమ్మోరల్ టాపిక్ యాక్ట్. ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ టంగ్. వైఫ్ అండ్ హస్బెండ్ చేసేదాన్ని విభిచారం అనరా, సంసారం అంటారా? హీస్ మై హస్బెండ్. హస్బెండ్ హస్బెండ్. మీరుండండి. వి ఆర్ న్యూలీ మ్యారీడ్. వి ఆర్ ఆన్ హనీమూన్ ట్రిప్. బాబురావు గారు మా డిస్టెంట్ రిలేటివ్ కాబట్టి 2 రోజులు ఇక్కడ ఉండి వెళదామని వచ్చాం. ఆస్క్ హిమ్. తప్పకండి, నేను చెప్తూనే ఉన్నానమ్మా, వినిపించుకుండేగా. పైన నన్ను అరెస్ట్ చేస్తానని బెదిరించాడమ్మా. ఇస్ ఇట్ ట్రూ? ఇన్స్పెక్టర్, నా తండ్రి ఎవరో, నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో మీకు తెలిస్తే అరెస్ట్ మాట అటుంచి కనీసం నా ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం కూడా చేయరు. కరెక్ట్. అయినా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? అవన్నీ